సొసైటీ ఆఫ్ ది స్నో సినిమాలో స్పెయిన్ డైరెక్టర్ జే బయోనా నరమాంస భక్షణాంశాన్ని మరోసారి తెలివిగా తెరపైకి తీసుకొచ్చారు. గత ఏడాది చివర్లో విడుదలైన ఈ సినిమా ఆండీస్ పర్వత శ్రేణుల్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వాస్తవిక కథనం. ఉరుగ్వేలోని మాంటెవీడియో ఓల్డ్ క్రిస్టియన్స్ క్లబ్కి చెందిన రగ్బీ ఆటగాళ్లు టోర్నమెంట్లో పాల్గొనేందుకు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి 1972వ సంవత్సరం అక్టోబర్ 13న చిలీ రాజధాని శాంటియాగో వెళ్తున్న సమయంలో ఆండీస్ పర్వత శ్రేణుల్లో విమాన ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదం తర్వాత బతికిన కొందరు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చనిపోయిన వారి మృతదేహాలను తినాల్సి వచ్చింది. అయితే ఒక మనిషి మరో మనిషిని ఎలాంటి పరిస్థితుల్లో తినాల్సి వస్తుందనే ప్రశ్న ఆలోచింపచేస్తుంది. మానవ పరిణామ క్రమంలో బహుశా అవసరం కోసం నరమాంస భక్షకులుగా జీవించి ఉండొచ్చన్న ఆధారాలున్నాయి. కెన్యాలో 14.5 లక్షల ఏళ్ల కిందట మనుషులు ఇతర మనుషులనే తినేసేవారని కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. అప్పటి మనుషుల కాళ్ల ఎముకలపై కట్ మార్క్స్ ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. మన ముందు తరాల వారు ఒకరినొకరు తిన్నారన్న విషయాన్ని చెప్పేందుకు ఇదే పురాతన ఆధారం. కాని నరమాంస భక్షణ గురించి మరో పురాతన ఆధారం కూడా బయటికి వచ్చింది. ప్లియోప్లిస్టోసిస్ కాలంలో అంటే 25 లక్షల నుంచి 15 లక్షల ఏళ్ల కిందట దక్షిణాఫ్రికాలో నివసించిన వారిలో నరమాంస భక్షణ అలవాటు ఉండొచ్చని తెలుస్తుంది. హోమినిడ్స్ దవడపై కోసినట్లు ఉన్న గుర్తులు, కోసే పరికరాలు పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే వివిధ సమాజాల్లో నివసించిన మానవ జాతికి సంబంధించిన వారు అంతా కూడా నరమాంస భక్షకులుగా ఉండేవారిని అనిపిస్తుంది. ఉదాహరణకు అమెరికాలో కొలంబస్ కనుగొన్న ఆదిమ మానవులు నరమాంస భక్షకులనడానికి ఆధారాలున్నాయి. కొన్ని పసిఫిక్ దీవులు, ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటీవల కాలాల వరకు నరమాంస భక్షణ ఉండేది. వేడి ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతంలో, ముఖ్యంగా అతిశీతల కాలాల్లో జంతువుల ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతాల వారికి ప్రధానంగా శక్తి ఇచ్చేది జంతువుల కొవ్వే. దీనికి భిన్నంగా దక్షిణార్ధగోళంలో భూమిలో పండే ఆహారాన్ని, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మానవ జాతికి అత్యంత అవసరమైన మనుషుల మెదడు సక్రమంగా పనిచేసేలా సహకరించే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కావాల్సి ఉన్నందున కొవ్వుపై ఆధారపడటం ఎప్పటికీ ఉంటూనే ఉంది. ఒమేగా-3 లోపం వల్ల పలు రకాల వ్యాధులు వస్తుంటాయి. రెయిన్ డీర్తో పోలిస్తే ఏనుగులు, గుర్రాలలో ఒమేగా-3 అత్యధికంగా ఉంటుంది. మన పూర్వీకులు పోషకాహారాల విధానం ఎక్కువగా వారు వేటాడే దానిపై ఆధారపడి ఉంది. రాతీయుగ కాలంలోని హోమినిడ్స్ ఆహారం కోసం కొన్ని జంతువులపై ఆధారపడేవి. అయితే ఒమేగా-3లున్న జంతువుల కొరత ఏర్పడితే ఎలా? దానికి కూడా సమాధానం స్పష్టంగా ఉంది. ఒమేగా-3 అధికంగా ఉన్న ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ ఇతర వాటిపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇవి జంతువుల కొవ్వుకు సప్లిమెంట్గా ఉపయోగపడగలవు. యూరేసియాలో ఎక్కువ కాలం పాటు అతిశీతల వాతావరణం కొనసాగినప్పుడు ఇలాంటి ఆహార వనరులు దొరకవు. దీనివల్ల తీవ్రమైన ఒమేగా-3 లోపం వల్ల వచ్చే వ్యాధులు వస్తుంటాయి. ఒమేగా-3 లోపం, నరమాంస భక్షణ మధ్య సంబంధం ఉందా? ఇప్పటివరకు చెప్పుకొన్న కారణాలను చూస్తే రాతీయుగల్లో, యూరేసియాలో, ముఖ్యంగా అతి శీతల కాలాలలో జంతు సంబంధిత ఆహారం ప్రాధాన్యమైన స్థానాన్ని దక్కించుకుంది. కార్బోహైడ్రేట్స్ కొరత వల్ల వేటాడే జంతువుల నుంచి పొందిన కొవ్వు పదార్థాలతో ఎనర్జీ అవసరాలను తీర్చుకునేవారు. ఈ కొవ్వు ఒమేగా-3, ఒమేగా-6 రెండింటినీ అందజేస్తుంది. పూర్వకాలంలో మానవజాతి ఎక్కువగా రెయిన్ డీర్ వంటి నెమరవేసుకునే జంతువులపైనే ఆధారపడేది. అసాధారణమైన పరిస్థితుల్లో తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన ఒమేగా-3 కోసం హోమినిడ్స్ ఒకదానినొకటి తినేవి. 40,000 ఏళ్ల క్రితం ఆదిమానవులు, ఆధునిక మనుషులు ఒకరినొకరు వేటాడుకుని తినేవారు. ఒకే జాతికి చెందిన హోమినిడ్స్ ఒకదానికొకటి ఆహారంగా ఉండేవి. అయితే ఒకరినొకరు తినేటప్పుడు శరీరం లోపలి అవయవాలను, కొవ్వును తీసుకునేవారు. అందువల్ల మాంసాన్ని బయటికి తీసేటప్పుడు ఎముకలపై పడే కట్ మార్క్స్ చాలా తక్కువగా కనిపించేవి. దీంతో పూర్వకాలంలో ఉన్న అసలైన నరమాంస భక్షణను తక్కువగా అంచనా వేశారు పరిశోధకులు. రాతీయుగంలోని యూరేసియాలో పరిస్థితిని, మునుపటి కాలాల్లో ఇతర పర్యావరణాల గురించి పైన చెప్పిన వివరాలను చూస్తే ఒమేగా-3కు చెందిన పుష్కలమైన వనరులు ఉండేవా అనే సందేహం వస్తుంది. దక్షిణార్ధగోళంలో ఒమేగా-3 పుష్కలంగా ఉండే ఆహార వనరులు దొరికేవి. కాని అవసరమైన స్థాయిలో అన్ని వేళలా అందుబాటులో ఉండేవి కావు. న్యూట్రిషియల్ క్వాలిటీ పరంగా తేలికగ్గా పోషకాలు పొందే విషయంలో మానవ శరీరం ఎప్పుడూ తన ఆకర్షణీయతను కోల్పోదు. ఈ విధంగా హోమినిడ్స్ బతకడం కోసం ఒకదానినొకటి తినేవనే పరిశోధకులు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.